నమస్కారం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పబ్లిక్ హెల్త్ కు సంబంధించిన ఒక అర్జీ అందింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. పట్టణ ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా అందరూ కూడా కొత్త ఊర్ల నుంచి వేరే వేరే ఊర్ల నుంచి సొంత ఊరు వస్తారు, హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తారు. వాళ్ళందరికీ మీకు పట్టణ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల ప్రతి సోమవారం జరిగే పద్ధతిలోనే ఇక్కడ తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఈరోజు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. దాంట్లో మీరు వ్యక్తిగతంగా గానీ మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజు, టీపీఓ వి జగదీష్, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో గల శ్రీ ఉమా రాజేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్త మండలి సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వీరి చేత ప్రమాణం చేయించారు. చైర్మన్ గా తల్లాప్రగడ రాజేశ్వరరావు మరో 8 మంది సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శంకరమంచి శాంతిబాబు మాట్లాడుతూ ఆలయ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందర్రావు, పసల చంటి, గ్రామ కూటమి నాయకులు పసల అచ్యుతం, గంటా సుబ్రహ్మణ్యం, పసల కొండ, సొసైటీ చైర్మన్ పసుపులేటి అమ్మిరాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి బివిఎస్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పీజీఆర్ఎస్ ను నిర్వహిస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీతారామమూర్తి మాట్లాడుతూ ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కారణం లేకుండా ఏ అర్జీని తిరస్కరించరాదని అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరిష్కారం చూపాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా ఉండాలని పేర్కొన్నారు. అలాగే భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ లో భాగంగా అర్జీలను స్వీకరించారు. ఈ వారం 227 అర్జీలను స్వీకరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. నడిపే వారితో పాటు బైక్ పై వెనకాల కూర్చునే వారు కూడా హెల్మెట్ ధరించాలని, అప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. వాహనాలను నడిపేటప్పుడు సెల్ ఫోన్లను వినియోగించవద్దని సూచించారు. సీట్ బెల్ట్ వినియోగం అనివార్యమని, వేగ నియంత్రణ ఉండాలని, మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలను కోరి తెచ్చుకోవద్దని చెప్పారు. రోడ్డు భద్రతలను పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఇవాళ డ్రైవింగ్ చేసేవాడే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటే కనుక ఇద్దరు కూడా భద్రత ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోవటం ముఖ్యంగా మనకి గతంలో లేవు, ఇవాళ సెల్ ఫోన్లు బాగా ఎక్కువ వచ్చేసాయి. ఈ సెల్ ఫోన్ తోటి మనం ఏదో అనుకుంటాం, మనం కరెక్ట్ గానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, ఇబ్బంది లేదని. ఇవాళ నేను చాలా మంది మహిళలను కూడా చూస్తా ఉన్నాం ఇదే కొవ్వూరు టౌన్ లో. ఒక చెవు కాడ ఇలా పెట్టేసుకుని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలియదు, అది మనం కరెక్ట్ గా వెళ్తున్నా ఎదురు మనిషి కరెక్ట్ గా రాకపోతే యాక్సిడెంట్ అయితే కనుక అది ఎవరు లోపమైనా కానీ ఇద్దరు కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కరెక్ట్ గానే వెళ్తున్నాను కదా, నేను కాన్షియస్ లో ఉన్నాను కదా అని చెప్పి అనుకోవడం కూడా ఇది జరుగుతూ ఉన్నది. దానితోటి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. హెల్మెట్ లేకపోవటం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ దయచేసి ఎవరు కూడా డ్రైవింగ్ చేయకూడదు. ఫోన్ ఏదైనా వస్తున్నప్పుడు అర్జెంట్ కానప్పుడు వెళ్ళిపోయి మీ ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత ఫోన్ చేయొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక మోటార్ సైకిల్ గానీ కారు గానీ పక్కన ఆపుకుని నిలుపుదల చేసుకుని అవసరమైతే ఎమర్జెన్సీ ఫోన్ అయితే మాట్లాడుకున్న తర్వాత అది డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. గానీ ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు కేవీవైఎస్ ప్రసాద్, సిహెచ్ సంపత్ కుమార్, ఎం రవికుమార్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
స్వామి వివేకానంద ఉపదేశాలు యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తితో ముందుకు నడిపిస్తాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. వివేకానంద 163వ జయంతి సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లో సోమవారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునే జనవరి 12 యువతకు శాశ్వత ప్రేరణనిచ్చే పవిత్ర దినమని పేర్కొన్నారు. ప్రతి యువకుడు తనలోని అంత శక్తిని గుర్తించి దేశ సేవ, సమాజం సంక్షేమం దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద ఆదర్శాలతో యువత గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ మీనా, కలెక్టరేట్ ఏవో విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రజలందించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 100% పరిష్కారం చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులను డీఆర్ఓ కె మాధవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని సుమారు 150 అర్జీలను స్వీకరించి అనంతరం పలు సూచనలు చేశారు. ప్రతి అర్జీని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ క్లినిక్ల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు. దివ్యాంగుల సమస్యలను సకాలంలో పరిష్కరించి పూర్తి భరోసా కల్పించాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రమైన అంబాజీపేటలో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆయుర్వేద ఆసుపత్రుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ ఆసుపత్రి ద్వారా అంబాజీపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. तत्पुरुषा विद्महे महादेवाय मे तन्नो रुद्र प्रचोदयात् संवर्ताग्नितकृत्यदेप्तकनकप्रस्पर्ति तेजोमयं गम्भीरध्वनि सामवेदजनकं ताम्राधरं सुन्दरमध्यं द्युतलोलपिङ्गलजटाभार అన్న కొంచెం డౌన్ చేయను ఫోన్ లేదండి వెనకొచ్చేయండి. మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామంలో 1,85,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న గోకులం షెడ్డుకు ఈ గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, వార్డు సభ్యులు, ఎన్డీఏ నాయకులు, ఏపీఓ, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. డ్రాగన్ పడవల పోటీలతో కోనసీమ వైభవం విశ్వవ్యాప్తం కానున్నదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం ఉత్సవ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండో రోజు సోమవారం డ్రాగన్ పడవల పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేక్షకుల కోలాహలం మధ్య పడవల పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. కేరళలో సంప్రదాయకంగా జరిగే పడవల పోటీలు మన కోనసీమలో సైతం నిర్వహించుకోవడం ద్వారా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయన్నారు. భవిష్యత్తులో కేరళ తరహాలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డ్రాగన్ పడవల పోటీలను అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ఆముదా చైర్మన్ సోంబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెట్ల రమణబాబు, ఆకుల రామకృష్ణ పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు వారికి పడవల పోటీ విశేషాలను వివరించి వారిని ఘనంగా సత్కరించారు. కర్నూలు కింగ్స్ మరొకసారి సత్తా చూపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సంబంధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణ్.
తణుకులో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో కొనసాగుతున్న సంక్రాంతి ముగ్గుల పోటీల సందడి, ఉత్సాహంగా పాల్గొన్న నారీమణులు. పశ్చిమ గోదావరి జిల్లా విద్యాభివృద్ధికి దోహదపడ్డ పెనుగొండ ఎస్వీకేపీ విద్యా సంస్థలు స్వర్ణోత్సవ సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. దేవాలయాల పరిరక్షణకు అభివృద్ధి కమిటీ సభ్యులు అంకిత భావంతో కృషి చేయాలి. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో ఉద్బోధించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమాలు, రాజమండ్రి కలెక్టరేట్లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. రోడ్డు భద్రత మాసోత్సవ సభలో ప్రజలకు హితవు పలికిన కొమ్మూరు ఎమ్మెల్యే ముప్పిడి. వివేకానందుని ఉపదేశాలు యువతలో పెంచిన ఆత్మవిశ్వాసం. అమలాపురం జయంతి సభలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ప్రజలందించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలి. అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ మాధవి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి నిధులను మంజూరు చేస్తున్న కూటమి ప్రభుత్వం, అంబాజీపేటలో చెప్పిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. పడవల పోటీలతో విశ్వవ్యాపితమైన కోనసీమ సాంస్కృతిక వైభవం, ఆత్రేయపురం పడవల పోటీలను ప్రారంభించి పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.